Hello Techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్లో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు DBMSకు సంబంధించిన బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్ని కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు BE బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో పైన మీరు జస్ట్ ఒక 10 minutes స్పెండ్ చేసిన అట్ ద ఎండ్ DBMS సెమిస్టర్ ఎగ్జామ్లో మీరు ఒక లాంగ్ ఆన్సర్ని అయితే సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు నేర్పించబోయే కాన్సెప్ట్స్ ఏమంటే డేటాబేస్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి మధ్య ఉన్న తేడా ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇంట్రడక్షన్ టు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, how relational database management system stores data inside a database, and popular relational database management system softwares. సో ఇన్ని కాన్సెప్ట్స్ని అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేలా చెప్పే నా యొక్క చిన్న ఎఫర్ట్కి నా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇంక ఎటువంటి లేట్ చేయకుండా ఈరోజు కాన్సెప్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం. So first of all, I would like to explain what is the data, what is the database, and what is the DBMS. So what is the data? A data is a piece of information. A data is a piece of factual information. డేటా అనేది మీకు అట్ ద ఎండ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో డేటా అనేది ఏ ఫార్మాట్లోనే ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది నెంబర్స్ రూపంలో కావచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, డేటా అనేది ఇమేజెస్ రూపంలో ఉండొచ్చు, డేటా అనేది వీడియో రూపంలో ఉండొచ్చు, ఎనీథింగ్. బట్ డేటా షుడ్ ప్రొవైడ్ అన్ ఇన్ఫర్మేషన్. హెన్స్ డేటా ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. So data could be an asset if data is stored properly. ప్రతి ఒక్క కంపెనీకి డేటా అనేది ఒక అసెట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, డేటా అనేది ఎందుకు కంపెనీస్ అసెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. సో ఆ వెబ్సైట్ యొక్క సర్వీస్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ మిమ్మల్ని ఏం అడుగుతుంది, మిమ్మల్ని అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఫర్ సపోజ్ మీకు అకౌంట్ లేదు అన్నప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్ క్రియేట్ చేసుకునే సమయంలో మీ డేటా లైక్ మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఏజ్, మీ కంట్రీ లాంటి డీటెయిల్స్ని ఆ కంపెనీతో షేర్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీ డేటా అంతా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ డేటా అంతా వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఎందుకు స్టోర్ చేసుకుంటారంటే సపోజ్ ఆ కంపెనీ ఫ్యూచర్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసింది, ఆ ప్రోడక్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా నీకు సెండ్ చేయొచ్చు. ఎందుకంటే నీ డేటా లైక్ నీ ఈమెయిల్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. ఆ ఈమెయిల్ ఎలా వాళ్ళ దగ్గర ఉంటుందంటే నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకునే సమయంలో వాళ్ళతో షేర్ చేసి ఉంటావు కాబట్టి. సో ఇలా డేటా అనేది చాలా సందర్భాల్లో యూజ్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో ఏదైనా ఒక ఎంప్లాయీకి సంబంధించిన డేటా తెలుసుకోవాలనుకున్నా వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో తెలుసుకోవచ్చు. సో కంపెనీ అనేటివి లాట్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది. ఎంప్లాయీకి సంబంధించిన డేటా స్టోర్ చేసుకుంటుంది, కంపెనీ ప్రాఫిట్స్కి సంబంధించిన డేటా స్టోర్ చేసుకుంటుంది. సో డేటా అనేది వాళ్ళకు ఒక అసెట్ లాంటిది. ఆ డేటా యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క గ్రోత్, కంపెనీ ప్రాఫిట్ స్టేటస్, లాస్ స్టేటస్, ఎంప్లాయీ కౌంట్, ఇలా ఎన్నో డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో వాళ్ళు అంత గొప్ప ఆపరేషన్స్, అంత గొప్పగా డేటాని ఎలా యూజ్ చేసుకోగలుగుతున్నారు అంటే బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ సమ్ structured practices. They are storing the data in such a way that data can be accessed easily, managed and updated without any errors. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో కాకుండా, లైక్ ఒక ప్రాపర్ వేలో కాకుండా ఒక అన్ఆర్డర్డ్ వేలో స్టోర్ చేసుకుంటే ఆ డేటా అనేది మీకు స్టోరేజ్ వేస్ట్. ఆ డేటా వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. డేటా ఎప్పుడు అసెట్ అవుతుందంటే మీరు ఆ డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకున్నప్పుడే మీకు ఆ డేటా అనేది ఒక అసెట్ అవుతుంది. సో ఇప్పుడు డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. సో డేటాని మనం ఫైల్ సిస్టమ్స్ యూస్ చేసి స్టోర్ చేసుకోవచ్చు, డేటాని డేటాబేస్ యూస్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక 20 to 30 years బ్యాక్, అంటే డేటాబేసెస్ పాపులర్ కాకముందు, ఎక్సెల్, CSV ఫైల్స్ రాకముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఒక కంపెనీ కొన్ని నోట్బుక్స్ మెయింటైన్ చేస్తుంది అనుకుందాం. ఆ నోట్బుక్స్లో అన్ని లెక్కలు ఉంటాయి. మనం ఎన్నో సినిమాలు చూసే ఉంటాం, పాత సినిమాల్లో. సో వాళ్ళు లెక్కలు రాసుకుంటారు, ప్రాఫిట్స్ రాస్తారు, సేల్ అన్నీ రాసుకుంటారు. ఒక సంవత్సరానికి వాళ్ళకి మినిమం ఒక 3 books అన్నా అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒక అనాలిసిస్ పర్ఫామ్ చేయాలంటే ఆ బుక్స్ అన్ని ముందరేసుకొని ఒక 3 to 4 hours, ఒక 1 day కూడా టైం స్పెండ్ చేసి
డేటా అనాలిసిస్ అని పర్ఫామ్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ కూడా డేటా అనేది నోట్‌బుక్స్ రూపంలో స్టోర్ చేసుకున్నారు. ఆ నోట్‌బుక్‌లో వాళ్ళకి నచ్చినట్టు రాసుకొని స్టోర్ చేసుకున్నారు. కానీ అది ఎక్కువగా యూజ్ కాలేదు. అండ్ ఇట్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టైమ్ వేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఫైల్స్‌కొద్దాం. కంప్యూటర్‌లో ఫోల్డర్స్ ఉంటాయి కదా! ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని అందులో సీఎస్‌వి ఫైల్ రూపంలో గానీ, ఎంప్లాయీ లైక్ ఎక్సెల్ ఫైల్ రూపంలో గానీ మనం డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఎంప్లాయీ డేటా అని ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్‌లో నాకు అబౌట్ ఎంప్లాయీస్ అని ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. ఆ ఎక్సెల్ ఫైల్‌లో నాకిక్కడ ఐడీ అనే కాలమ్ ఉంది, నేమ్ అనే కాలమ్ ఉంది, జీమెయిల్ అనే కాలమ్ ఉంది. లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎంప్లాయీ సాలరీ డీటెయిల్స్ అనే ఎక్సెల్ ఫైల్‌లో మళ్ళీ నాకిక్కడ ఐడీస్ ఉంది. సో, ఇఫ్ యూ అబ్జర్వ్ in this id column there are some values like 1 2 3 4 where these values are also present in the id column of this about employee file. Kabatti we can say that these two files are linked to somewhat. Okay, ఇప్పుడు ఏమంటే ఇలా స్టోర్ చేసుకోవడం గ్రేటా కాదా? సో నీ దగ్గర తక్కువ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రోస్ ఆఫ్ డేటా, 10 రోస్ ఆఫ్ డేటా. సో తక్కువలో తక్కువ డేటా ఉంది అండ్ నీకు డేటా స్ట్రక్చర్ బాగా ఐడియా ఉంది, నీకు డేటా మీద మంచి క్లారిటీ ఉందంటే ఓకే, దెన్ ఇట్ ఈస్ అలౌడ్. బట్ ఇన్ దట్ కేస్ ఆల్సో యూ కాంట్ ప్రొవైడ్ డేటా సెక్యూరిటీ. ఐ మీన్ యూ కాంట్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఆన్ డేటా. సో ఎక్సెల్లో మీరు సమ్వాట్ సెల్స్ లాక్ చేయొచ్చు, సమ్వాట్ సెక్యూరిటీ ఫీచర్స్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ లెట్ సపోజ్ ఇప్పుడు నా సిస్టమ్ పాస్వర్డ్ నా ఫ్రెండ్స్ కొంతమంది తెలిసిందనుకుందాం. ఇప్పుడు నేను లేనప్పుడు నా ఫ్రెండ్ నా సిస్టమ్ పాస్వర్డ్‌లో నా పాస్వర్డ్ యూజ్ చేసి నా సిస్టమ్‌లో లాగిన్ అయ్యి తెలియకుండా ఏదన్నా కొన్ని రికార్డ్స్ డిలీట్ చేసేస్తాడు అనుకుందాం. ఎంప్లాయీ టేబుల్‌లో సమ్ రికార్డ్స్ డిలీట్ చేసేసాడు. ఆ విషయం నాకు తెలీదు అనుకుందాం. ఇప్పుడు ఫ్యూచర్‌లో నేను ఏదైనా సరే సమ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు డిలీట్ చేసిన రికార్డ్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే అతను డిలీట్ చేసిన విషయం నాకు తెలీదు. సో ఇక్కడ ఏమంటే ఒక చిన్న మిస్టేక్స్ వల్ల డేటా అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ ఉండదు. కరెక్టే కదా! సో ఇన్ని లిమిటేషన్స్ ఈ ఫైల్ సిస్టమ్‌లో ఉంది. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకొని ఉండాలి. సో ఈ ఎక్స్‌ప్లనేషన్ విన్న తర్వాత మీకు ఒక ఐడియా అయితే వచ్చుండాలి. ఏంటి? డేటాను స్టోర్ చేసుకోవడం ప్రాబ్లమ్ కాదు. డేటాని ఎన్నో రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లమ్ అంతా ఏడొస్తుందంటే ఆర్గనైజింగ్ డేటా, ఫైండింగ్ డేటా క్విక్లీ, అప్డేటింగ్ డేటా సేఫ్లీ, ప్రొటెక్టింగ్ డేటా ఫ్రమ్ మిస్‌యూజ్. సో యాక్చువల్‌గా దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో ఈస్ దేర్ ఎనీ సొల్యూషన్ that provides the better organization of data? Is there any solution that provides some tools to find data quickly? Is there any solution that provides updating data safely? Is there any solution that provides a lot of security features on data? దానికి ఆన్సర్ వచ్చేసి డేటాబేసెస్ అండ్ డీబీఎంఎస్. సో ఇంకొకటి, ఇప్పుడు నా దగ్గర ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, ఇందులో 100 రోసే ఉంది. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 1,00,000 రోస్ ఉందనుకుందాం. ఆ 1,00,000 రోస్‌లో నేను ఏదైనా ఒక సెర్చ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ అందుకే ఫైండింగ్ డేటా క్విక్లీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో వీటన్నిటికి డేటాబేసెస్ అండ్ డీబీఎంఎస్ ఆర్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్. డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో నేను ఇక్కడ అండర్లైన్ చేస్తాను, బాగా చూడండి. ఏ డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంప్లాయీ డేటాబేస్ ఉందనుకుందాం. ఆ ఎంప్లాయీ డేటాబేస్‌లో నా దగ్గర కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఉండొచ్చు. సో ఇప్పుడు ఎంప్లాయీ డేటా. సో ఈ ఎంప్లాయీ డేటా ఫోల్డర్ ఉంది కదా, ఇదొక డేటాబేస్ అనుకుంటే ఈ ఫైల్ ఒక డేటా, ఈ ఎంప్లాయీ సాలరీ డీటెయిల్స్ ఒక డేటా, ఎంప్లాయీ టీమ్ డీటెయిల్స్ అనేది ఒక డేటా అనుకుందాం. సో ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సో ఏ డేటాబేస్ is an organized collection of related data stored in a structured way so that it can be easily accessed, managed and updated. సో సింపుల్గా చెప్పాలంటే డేటా అనేది ఒక స్టోరేజ్ ప్లేస్. డేటాబేస్ అనేది ఒక స్టోరేజ్ ప్లేస్. ఆ స్టోరేజ్ ప్లేస్లో ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఉంటుంది. ఆ డేటా అన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ అయి ఉంటాయి. ఆ డేటా అంతా కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ డేటాబేస్లో
I mean ఆ డేటాబేస్ యూస్ చేసుకొని you can easily access documents, you can easily manage documents, and you can easily update the documents in the database on that data using DBMS. So I know this would be a lot of confusing, right? ఒకటే గుర్తుపెట్టుకోండి, డేటా అంటే పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ అంటే ఇట్ జస్ట్ స్టోరేజ్ ప్లేస్ వేర్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ వే. కమింగ్ టు DBMS. DBMS is a software that allows users to create databases. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్లో మనం ఎక్సెల్ ఫైల్స్ లోడ్ చేస్తాం. మనం ఎందుకు ఎక్సెల్ ఫైల్స్ లోడ్ చేస్తామంటే ఎక్సెల్ ఫైల్స్లో డేటా ఉంది కాబట్టి ఆ ఎక్సెల్ ఫైల్స్ని ఎక్సెల్ యూస్ చేసి లోడ్ చేస్తాం. సిమిలర్గా DBMSలో డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్లో డేటా ఉంటుంది. ఆ డేటా అనేది ఏదైనా కావచ్చు, టేబుల్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా సరే. సో ఇక్కడ DBMS అనేది ఒక ఎక్సెల్ లాగా అనుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే DBMS అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్ ఆర్డర్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేసెస్ అండ్ డేటా. సో నువ్వు DBMS యూజ్ చేసి నువ్వు డేటాబేసెస్ని క్రియేట్ చేయొచ్చు, ఆ డేటాబేస్లో డేటాని క్రియేట్ చేయొచ్చు, నువ్వు క్రియేట్ చేసిన డేటాని రీట్రీవ్ చేయొచ్చు, నువ్వు క్రియేట్ చేసిన నువ్వు స్టోర్ చేసుకున్న డేటాని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో యూ కెన్ పర్ఫార్మ్ వాట్ ఎవర్ యూ వాంట్ using DBMS. So DBMS is a software which acts as a bridge between you and the database. Now let's see the differences between database and DBMS. ఇక్కడ సింపుల్గా చెప్తా, డేటాబేస్ అంటే మీకు తెలుసు, ఏ స్టోరేజ్ ప్లేస్ వేర్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా is stored in a structured way. DBMS is a software which contains databases, and also DBMS allows us to interact with the databases. So DBMS ఇక మీనింగ్ డిఫరెన్స్ పరంగా చూసుకుంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా, DBMS ఈజ్ అ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటా ఎఫిషియెంట్లీ. ఫంక్షనాలిటీ డిఫరెన్స్కి వస్తే డేటాబేస్లో నువ్వు డేటాను స్టోర్ చేసుకుంటావు, DBMSకు వచ్చేస్తే DBMS యూజ్ చేసి నువ్వు ఆ డేటాబేస్ని డిలీట్ చేయొచ్చు, లేదా ఆ డేటాబేస్లో ఇంకా డేటాని యాడ్ చేయొచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ డేటాని నువ్వు డిలీట్ చేయొచ్చు. సో DBMS ప్రొవైడ్స్ టూల్స్ టు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ రిట్రీవ్ డేటా. సో ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. DBMSలో డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకే, DBMS ఒక సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి. ఆ డేటాబేసెస్లో అంటే ప్రతి ఒక్క డేటాబేసెస్లో డిఫరెంట్ డేటా ఉంటాయి, కాకపోతే ఆ డేటా అన్నీ కూడా సమ్వాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫంక్షనాలిటీ పరంగా చూస్తే డేటాబేస్లో నువ్వు జస్ట్ డేటాను స్టోర్ చేసుకోగలుగుతావు, కానీ DBMSకి వచ్చేకాడికి నువ్వు DBMS యూస్ చేసి డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతావు, డేటాబేసెస్లో డేటాను స్టోర్ చేయగలుగుతావు, అలాగే నువ్వు స్టోర్ చేసిన డేటాను డిలీట్ చేయగలుగుతావు. యూ కెన్ పర్ఫార్మ్ వాట్ ఎవర్ యూ వాంట్ బికాస్ DBMS యాక్ట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ ద డేటాబేస్. యూజర్ ఇంటరాక్షన్. సో ఒక యూజర్ డేటాబేస్తో ఎప్పుడు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేడు. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఫైల్ సిస్టమ్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైనా సరే మన పాస్వర్డ్ తెలిస్తే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, ఆ ఫైల్ని వాళ్ళు డిలీట్ చేసేయచ్చు. సో ఇక్కడ అతను ఒక ఫైల్ని డిలీట్ చేస్తున్నాడంటే అతను డేటాను డిలీట్ చేస్తున్నట్టే కదా, బట్ DBMSలో అలా జరగదు. ఎందుకంటే యూజర్ అనేవాడు డేటాబేసెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేడు. నువ్వు డేటాబేసెస్ని యాక్సెస్ చెయ్యాలి అంటే, సో ఇంకొకసారి చెప్తా బాగా వినండి, యూజరు డేటాబేసెస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేడు. జస్ట్ లైక్ ఓకే, యూజరు డేటాబేసెస్ని యాక్సెస్ చేసుకోలేడు. యూజరు DBMS ద్వారా డేటాబేసెస్ని క్రియేట్ చేయగలుగుతాడు, యాక్సెస్ చేయగలుగుతాడు, అండ్ యూ కెన్ పర్ఫార్మ్ వాట్ ఎవర్ యూ వాంట్. దీని ద్వారా ఏమంటే సెక్యూరిటీ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో డేటాబేసెస్లో DBMS సెక్యూరిటీ కంట్రోల్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎలాంటి సెక్యూరిటీ కంట్రోల్స్ ఇస్తుందంటే ఒక పర్టికులర్ డేటాబేస్ని హూ కెన్ యాక్సెస్, సో a particular database ni who can access and what he can do on that access database, whether he can read the database or he can able to perform right operations on the database. So DBMS provides a lot of security controls, but database alone doesn't have any security rules. Coming to data consistency, DBMS actually ensures all the data remains consistent across all the operations.
సో DBMS యూజ్ చేసి నేను చెప్పాను కదా, మీరు డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు, డేటాని రీడ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అనేసి. మీరు చేసే ప్రతి ఒక్క ఆపరేషను ఒక కన్సిస్టెంట్ రిజల్ట్ని ఈల్డ్ చేస్తే మీ యొక్క ఆపరేషన్ అనేది డేటాబేస్లో స్టోర్ అయిన డేటా పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, లేదంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కంకరెన్సీ హ్యాండ్లింగ్. DBMS manages multiple users accessing the database at the same time without data conflict. సో ఇప్పుడు ఇప్పుడు కంపెనీ ఉందనుకుందాం, ఆ కంపెనీలో ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 10 ఎంప్లాయీస్కి ఒక DBMS, ఆ 10 ఎంప్లాయీస్ MySQL DBMS యూస్ చేస్తున్నారు అనుకుందాం. ఆ DBMSలో ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ని 10 మంది ఒకేసారి యాక్సెస్ చేసుకోగలుగుతారు. బట్ వాళ్ళు చేసే చేంజెస్ వల్ల డేటా అనేది మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం లేకుండా కన్సిస్టెంట్ రిజల్ట్స్ని DBMS చూసుకుంటుందన్నమాట. సో బ్యాకప్ అండ్ రికవరీ. సో DBMS ఆటోమేటిక్గా బ్యాకప్, రికవరీ మెకానిజమ్స్ లాంటివి కంటైన్ అయి ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఒక డేటా డిలీట్ అయిపోతే మళ్ళీ నువ్వు దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే DBMS అలాంటి ఫెసిలిటీస్ నీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. క్వైరీ ప్రాసెసింగ్. సో ఇక్కడ DBMS ఒక సాఫ్ట్వేర్ కదా, ఆ సాఫ్ట్వేర్ ద్వారా DBMS ద్వారా నువ్వు డేటాబేసెస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతావు. విచ్ మీన్స్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ DBMS. హౌ యూ కుడ్ ఇంటరాక్ట్ విత్ DBMS? సో DBMSలో నువ్వు క్వైరీస్ రాస్తావు. ఆ క్వైరీస్ని DBMS ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఆ ఎగ్జిక్యూషన్ ద్వారా మీకు some changes will happen on databases and data that are present in the DBMS. So query processing is handled by DBMS. Data integrity rules. So DBMS enforces rules like unique values and mandatory fields, but database alone does not enforce them. ఇప్పుడు DBMSలో మనకి డేటాబేసెస్ ఉంటాయి కదా, ఆ డేటాబేసెస్లో నువ్వు డేటా క్రియేట్ చేసే టైంలో, ఓకే, నువ్వు డేటాబేస్తో డేటా క్రియేట్ చేసే టైంలో నువ్వు ఆ డేటాకు ఒక స్ట్రక్చర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఆ టేబుల్లో ప్రతి ఒక్క కాలంలోనూ యూనిక్ వాల్యూస్ ఉండాలి, ఏ కాలంలోనూ నల్ వాల్యూస్ ఉండకూడదు. ఇలాంటి ఇంటిగ్రిటీ రూల్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో ఐడియా ఉంటుంది. సో డేటాబేస్ ఈజ్ జస్ట్ ఎ స్టోరేజ్ ప్లేస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ data which are stored in a structured way. Coming to types of DBMS. సో DBMSలో రకరకాల టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాటింగ్ అప్లికేషన్ తీసుకుంటే వాట్సాప్ ఉంది, మెసెంజర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. అట్లాగే DBMSలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, ఈ టైప్స్ అనేటివి ఎలా కేటగరైజ్ చేశారు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్సైడ్ ఏ డేటాబేస్. నేను ఇంతకు ముందే చెప్పా, DBMSలో డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేసెస్లో డేటా ఉంటుందనేసి. నువ్వు DBMSతో ఇంటరాక్ట్ అవుతావు అంటే ఏంటి, నువ్వు క్వైరీ రాస్తావు. ఓకే, నువ్వేం చెప్తావు, ఈ పర్టికులర్ డేటా నువ్వు స్టోర్ చెయ్యి అంటావు. ఈ పర్టికులర్ డేటాని పర్టికులర్ డేటాబేస్లో స్టోర్ చేయి నువ్వు DBMSకి చెప్తావు. చెప్పిన తర్వాత నీ డేటాని డేటాబేస్లో ఏ విధంగా స్టోర్ చేస్తుంది, వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఈ కేటగిరీస్ అనేటివి క్రియేట్ చేశారనమాట. సో హైరార్చికల్ DBMS. ఈ పర్టికులర్ DBMS ఏం చేస్తుందంటే డేటాని ట్రీ లైక్ స్ట్రక్చర్స్లో స్టోర్ చేసుకుంటుంది డేటాబేసెస్లో. ఓకే, వేర్ ఇది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ కాబట్టి ప్రతి డేటాకి పేరెంట్ ఉంటుంది, ఆ పేరెంట్కి మల్టిపుల్ చిల్డ్రన్ ఉంటుంది, బట్ ప్రతి ఒక్క చైల్డ్కి ఒకే ఒక పేరెంట్ ఉంటుంది. సో ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. హైరార్చికల్ DBMS డేటాని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్లో డేటాబేసెస్లో స్టోర్ చేస్తుంది కాబట్టి ఇది హైరార్చికల్ DBMS. కమింగ్ టు నెట్వర్క్ DBMS, డేటా అనేది రికార్డ్స్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది, వేర్ ఆల్ రికార్డ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ లింక్స్ అండ్ ఆల్సో ఈ రికార్డ్స్ మెనీ టు మెనీ రిలేషన్స్ కంటైన్ అయి ఉంటాయి. ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి కార్డినాలిటీ కాన్సెప్ట్స్లో వస్తుంది. దానిని నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు రిలేషనల్ డేటాబేస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ వైడ్లీ యూజ్డ్ DBMS అక్రాస్ ద ఇండస్ట్రీస్. ఈ రిలేషనల్ DBMSలో డేటా అనేది టేబుల్స్ రూపంలో డేటాబేసెస్లో స్టోర్ అయి ఉంటుంది. క్లియరా? ఇంకొకసారి చెప్తా, రిలేషనల్ DBMSలో డేటా అనేది టేబుల్స్ రూపంలో డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు DBMSలో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క డేటాబేస్లో మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఉంటుంది. ఇక డేటా అంటే ఏంటి, టేబుల్స్ అంటే మల్టిపుల్ రిలేటెడ్ టేబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ రిలేటెడ్ టేబుల్స్ కాబట్టి నువ్వు ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ అంటే ఒక టేబుల్ని ఇంకొక టేబుల్ని కనెక్ట్ చేయగలుగుతావు. అటువంటి ఫెసిలిటీస్ కూడా నీకు రిలేషనల్ DBMS ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంటే యూ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్స్ బిట్వీన్ డిఫరెంట్ టేబుల్స్.
So here tables are nothing but the data that are stored inside a database. Now what is relational DBMS? So relational DBMS is a type of DBMS where it stores data in the form of a tables inside a database. So object oriented DBMS, it is also a type of DBMS where data is stored as a objects, where those objects are very similar to ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు మనకి ఊప్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ డిబిఎంఎస్, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబిఎంఎస్ డేటాని ఆబ్జెక్ట్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాయి అనమాట ఇన్సైడ్ ఏ డేటాబేస్. సెంట్రలైజ్డ్ డిబిఎంఎస్ ఇక్కడ ఏమంటే ఒక ఒక లొకేషన్ లో ఒక సిస్టమ్ ఉంటుంది అనుకుందాం. ఆ సిస్టమ్ లో ఎంటైర్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ని త్రూ కనెక్షన్స్ డిఫరెంట్ సిస్టమ్స్ అనేటివి యాక్సెస్ చేసుకోగలుగుతుంది. సో దిస్ ఇస్ ద సెంట్రలైజ్డ్ డిబిఎంఎస్. డిస్ట్రిబ్యూటెడ్ డిబిఎంఎస్, ఈ డిబిఎంఎస్ ఏమంటే డేటాబేసెస్ అనేది మల్టిపుల్ సిస్టమ్స్ లో స్ప్రెడ్ అయిపోతాయి, అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్ లో స్ప్రెడ్ అయిపోతాయి. బట్ అట్ ద ఎండ్ ఇట్ అపియర్స్ యాజ్ అ సింగిల్ డేటాబేస్ టు యూజర్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే హడూప్ లాంటివి ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమంటే మీకు ఒక కంపెనీలో 100 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 కంప్యూటర్స్ లోనూ డేటాబేసెస్ స్టోర్ అయి ఉంటాయి అనమాట. బట్ అట్ ద ఎండ్ మీ యూజర్ ఏమనుకుంటాడంటే ప్రతి ఒక్క కంప్యూటర్ లో అన్ని డేటాబేసెస్ ఉంది అనుకుంటారు. సో ఇది యాక్చువల్గా ఇది సెంట్రలైజ్డ్ డిబిఎంఎస్. ఇక్కడ ప్రతి ఒక్క టైప్ ఆఫ్ డిబిఎంఎస్ is a big concept to explain. Coming to NoSQL DBMS. NoSQL DBMS is a type of DBMS where data is stored in a flexible way. రిలేషనల్ డిబిఎంఎస్ లో డేటా అనేది టేబుల్ రూపంలో డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుందని చెప్పా. కానీ ఇక్కడ NoSQL DBMS లో డేటా అనేది డాక్యుమెంట్ రూపంలో స్టోర్ అయి ఉండొచ్చు, కీ వాల్యూ పైల్స్ లో స్టోర్ అయి ఉండొచ్చు, కాలం వైజ్ గా స్టోర్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఇక్కడ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండదు. బట్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ అండ్ మోస్ట్ పాపులర్ ఫర్ డీలింగ్ అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, కానీ ఆర్డిబిఎంఎస్ ఎప్పుడు స్ట్రక్చర్డ్ డేటా కోసం యూజ్ చేస్తారు. క్లౌడ్ డిబిఎంఎస్ ఇక్కడ ఏమంటే డేటాబేసెస్ అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లో డిప్లాయ్ అయి ఉంటాయి. సో మీరు అటువంటి డేటాబేసెస్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. Now what is RDBMS and popular RDBMS? So simple గా చెప్తా, RDBMS is a type of database management system where RDBMS stores data in the form of a tables inside a database where all the tables contains rows and columns. Tables contains tables contains some constraints also, because RDBMS enforces some strict rules. Every record, or you can say every row in the table follows those rules. Simple గా చెప్తా, RDBMS stores data in the form of a table inside a database. Hence RDBMS is known as relational database management systems. ఇక్కడ రిలేషన్స్ అంటే టేబుల్స్ అనుకోండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే డిఫరెంట్ టేబుల్స్ మధ్య మనం ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి రిలేషన్స్. సో టేబుల్ని కూడా మీరు ఒక రిలేషన్గా అనుకోవచ్చు. సో ఇక్కడ టేబుల్లో రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్ లైక్ ఒక పర్టికులర్ డేటాబేస్లో మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ మల్టిపుల్ టేబుల్స్ ఆర్ సమ్వాట్ లింక్డ్ టు ఈచ్ అదర్. సో ఇఫ్ దే ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్ వీ కెన్ యూస్ సమ్ రిలేషన్షిప్స్ టు fetch the complex data. So this is about RDBMS. Now ఇక్కడ RDBMS ఎందుకు పాపులర్ అంటే RDBMS is very easy to learn, very easy to understand, very easy to maintain, and it is the most suitable DBMS for handling structured data, and it is widely adopted across many companies. RDBMS అనేటివి యాసిడ్ ప్రాపర్టీస్ ని ఫాలో అవుతాయి అన్నమాట. యాక్చువల్గా acid properties are one of the most properties that you need to learn in DBMS, or you can say in RDBMS. So I will explain these properties in the further videos. Now let's see popular RDBMS softwares. సో నేను చెప్పాను కదా DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఇది ఒక సాఫ్ట్వేర్ అనేసి. ఈ RDBMS లో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే డిఫరెంట్ అప్లికేషన్స్ అనుకోండి. బట్ ఈ అప్లికేషన్స్ లో ఏమంటే మనం కొంచెం కోడ్ రాయాల్సి వస్తుంది, కొంచెం క్వైరీస్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది.
సో ఇక్కడ మనకి MySQL ఉంది, ఓపెన్ సోర్స్ RDBMS. PostgreSQL ఉంది, ఓపెన్ సోర్స్ RDBMS. Oracle DB ఉంది, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఉంది, MariaDB ఉంది. సో ఇవంతా ఏమంటే RDBMS సాఫ్ట్వేర్స్. బట్ ఈ అన్ని RDBMS సాఫ్ట్వేర్స్ కూడా SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటుంది. SQL లాంగ్వేజ్ అంటే ఏంటి? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. నేను మీకు ఏం చెప్పా? యూజర్స్ అనేవాడు DBMS తో ఇంటరాక్ట్ అవుతాడు, DBMS డేటాతో ఇంటరాక్ట్ అవుతుంది. సో యూజర్ అనేవాడు DBMS తో ఇంటరాక్ట్ అవుతాడు, DBMS అనేది డేటాబేసెస్ తో ఇంటరాక్ట్ అవుతుంది. సో నువ్వు DBMS లో క్వైరీస్ రాస్తావు కదా, ఆ క్వైరీస్ రాయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ SQL RDBMS లో. సో SQL is a structured query language which allows you to write queries where those queries are processed by DBMS. నువ్వు SQL నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఈ RDBMS అన్ని నేర్చుకున్నట్టే. బట్ ఇవి సాఫ్ట్వేర్స్ కాబట్టి MySQL ప్రొవైడ్ చేయనటువంటి ఫీచర్స్ PostgreSQL ప్రొవైడ్ చేస్తుంది, PostgreSQL ప్రొవైడ్ చేయనటువంటి ఫీచర్స్ MariaDB ప్రొవైడ్ చేస్తుంది. సో నువ్వు SQL నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 80% RDBMS నేర్చుకున్నట్టే. బట్ కొన్ని RDBMSలో కొన్ని ఎక్స్ట్రా SQL కమాండ్స్ ఉంటాయి, సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీరు పాపులర్ RDBMS సాఫ్ట్వేర్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, DBMS అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, ఇంట్రడక్షన్ టు RDBMS, పాపులర్ RDBMS లాంటి కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి.